వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ రెండు గ్రహాలతో పాటు అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది. కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తారు ఆ రెండు గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే, అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి యొక్క ఫలితాన్ని గనక చూస్తే శని రాహువులు వాటితో పాటు మిగతా గ్రహాలు కూడా 12వ స్థానమందు కూడి ఉన్నాయి. వ్యయస్థానమందు శనేశ్వరుడు, వ్యయస్థానమందు రాహు యొక్క కలయిక, ఏలిన నాటి శని ప్రారంభమయ్యేటువంటి సందర్భం. రాహు వ్యయస్థానమందు లాభానికి వెళ్ళిపోతూ వ్యయస్థానంలో చిట్ట చివరి డిగ్రీల్లో ఉండేటువంటి పరిస్థితులు, శనేశ్వరుడేమో మొట్టమొదటి డిగ్రీలో ఉండేటువంటిది. ఎందుకంటే రాహు వెనక్కి ప్రయాణం చేస్తారు. పూర్వభాద్ర 4వ పాదం అంటే ఆయనకి చిట్ట చివరి డిగ్రీస్ అనమాట. ఇంకా 3 డిగ్రీల 20 భాగాలు ఉంటాయి. శనేశ్వరుడు మరి ఇలా రుజుమార్గంలోనే కాబట్టి పూర్వభాద్ర 4 అంటే అప్పుడే రాశిలోకి వచ్చి ఏలినాటి శని ఫలితాలు ప్రప్రథమంగా వస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. ఈ 53 రోజుల పాటు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొలిత 1 ఏలినాటి శని ఫలితం, మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నాడు. అలాగే వ్యయస్థానమందు రాహుగ్రహం ఉండడం, శని రాహువులు ఇద్దరూ కూడి ఉండడం, అది నిజంగా ఒక బ్లాస్ట్ లాంటిది. గ్యాసియస్ ప్లానెట్స్, ఆ శనేశ్వరుడు రాహువు కలిసి ఎక్స్ప్లోడ్ అయితే అది చాలా విపరీతమైనటువంటి దుష్ఫలితాలు. ప్రత్యేకించి దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడ, రిపోర్భయం అన్నది శాస్త్రం. ఇక్కడ భయపెట్టడానికి కాదు, జాగ్రత్త పడడానికి మాత్రమే చెప్తున్నాను. మేషరాశి వారు 53 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి జూన్ నెల మొదటి వరకు కూడా ఈ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లోనూ, అలాగే ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే ప్రత్యేకించి వ్యసనాల బారిన పడి డబ్బు కోల్పోకుండా, అన్యుల చేతిలో ధనాన్ని నష్టపోకుండా ఇలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. శని రాహువుల యొక్క కలయిక మేషరాశి వారి మీద చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కలుగుతుంది. అసలు ఇది మంచిదే కాదు. మరి వ్యయస్థానం ముందు ఈ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఆ పీడ నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా శనికి రాహువుకి జపాలు చేసుకోవడము, అలాగే ప్రత్యేకించి దీనికి అఘోర పాశుపత హోమం అనేటువంటిది చేస్తారు. నేను ఎందుకు రెమెడీస్ చెప్తున్నాను అంటే సాధారణంగా నేను చెప్పను, ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్చి నెల చివరిలో ఖచ్చితంగా ఆ రెమెడీస్ చేసుకుంటే వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, హెల్త్ మీద, వెల్త్ మీద, రిలేషన్షిప్స్ మీద, విదేశీయానం పైన. చాలామంది అమెరికాలో ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నారు, దాంట్లో ఎక్కువ భాగం మేషరాశి వారు అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు స్థానభ్రంశం చెందడానికి, ఖర్చులు పెరిగిపోవడానికి, డబ్బు కోల్పోవడానికి, ఇలా ఈ శని రాహువుల కలయిక అనేక వాటి మీద దుష్ప్రభావాన్ని చూపెడుతూనే ఉంటుంది. మానసిక ప్రశాంతత లేకపోవడం దగ్గర నుండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైన సమస్యల వరకు అన్ని రకాలుగాను ఈ 53 రోజుల పాటు కూడా మేషరాశి వారికి చాలా ఇబ్బందికరమైన రోజులు.
కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మేషరాశి వారు వీటి నుండి బయటపడడానికి శనికి జపం, రాహుకి జపం, అఘోర పాశుపత హోమం కంపల్సరీగా చేసుకోవడం ద్వారా బయటపడడానికి అవకాశం ఉంది.